ఇప్పుడు శ్రీకృష్ణ తత్వం నుంచి శివ రామ కృష్ణుల ముగ్గురిని సమన్వయం చేసే తత్వంలోకి వెళదాం ఒక్క నిమిషంలో. భగవంతుని యొక్క చరిత్రలో గుణాలు దోషాలు అన్నీ మనం ఏదో మాట్లాడుకున్నాం ఊరికే. దోషాలంటే మనవి, గుణాలంటే ఆయనవి. ఈ చెప్పినటువంటి శివరామకృష్ణుల ఏకతత్వాన్ని గురించి చెప్పాలంటే ఒక్క మాట తోస్తోంది నాకు. అన్ని వేదాంత గ్రంథాలు చదివాక ఒక పండితుల వారు శ్లోకం రాశాడు. ఈ పురాణాలన్నీ చదివాక దేవీ భాగవతం, కృష్ణ భాగవతం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, శివ పురాణం అన్నీ చదివాక ఆయనకి ఏమనిపించిందంటే భగవతత్వం అర్థం కాలేదు. అన్ని రూపాలు అన్ని వర్ణాలు దేవీ భాగవతంలో దేవే మూలం అంటారు, శివపురాణంలో శివుడే మూలం అంటారు, శివుడు కుడి చేతిలోంచి విష్ణువు పుట్టాడంటారు, విష్ణు పురాణంలో విష్ణువే మూలం అంటారు, ఇంకో పురాణంలో శివుడు ఎలా పుట్టాడు అంటే బ్రహ్మదేవుడు రుద్రుడు లాలాటంలోంచి పుట్టాడు అంటారు. ఇక్కడ మనం పొరపాటు పడకూడదు. హిందువుల్లో చాలామందికి సందేహం ఉంటుందని చెబుతున్నా. సృష్టి ఒకసారి జరగలేదండి, కొన్ని వందల సార్లు జరిగింది ఇది కాలచక్రంలో. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడతాడు. ఒక పురాణం చదివితే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. శివపార్వతుల పెళ్లిలో మొదట పూజించింది గణపతిని. ఎక్కడ వాడు ఈ గణపతి? వాళ్ళ అబ్బాయి కదా, వాడు పెళ్ళయ్యాక పుట్టాలి కదా. శివపార్వతుల కళ్యాణంలో మొదట పూజించింది గణపతిని. విఘ్నేశ్వర పూజ చేశారు. అంటే మేఘవాహన కల్పం, పద్మకల్పం, బ్రహ్మకల్పం, శ్వేతవరాహ కల్పం, ఇలా కొన్ని కల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో పురాణ కథ ఒక్కో రకంగా ఉంటుంది. అన్నీ జరిగినవే, ఇందులో అబద్ధాలేం లేవు, అన్నీ జరిగినవే. ఆ కల్పంలో గణపతి యొక్క రూపం వేరు. ఈ తొండము ఏనుగు కాదు, అక్కడ మూల విరాట్ శివపార్వతుల చేతం పూజించే రూపం. ఇంకో కల్పంలో ఆయన గజముఖుడే పుట్టాడు. అంటే రెండూ సరైనవే. ఇది దానికి సమాధానం. అంతేగాని ఏదో ఊరికే కూర్చొని రాసేసుకున్నారు కథలన్నీ. పెట్టకథలేం కావు అవి, పక్కా నిజాలు. పుక్కిటి పురాణాలు కావు, చక్కటి నిజాలు. అలాగా భగవంతుడు అనేక అవతారాలు ఎత్తిన విషయాలన్నీ చూస్తే ఒక ఆయనకి మతిపోయి చివరికన్నాడు, తవ తత్వం నజానామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. భగవంతుడా, నీ తత్వం ఏమిటో నాకు తెలియదు. తవ తత్వం నజానామి కీదృశోసి మహేశ్వర, నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలియదు. అందుకని ఓ పని చేస్తున్నా, యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. చాలా సులభమైన మాట. నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలియదు కాబట్టి నువ్వు ఎలాంటి వాడివైతే అలాంటి వాడుకో నమస్కారం అన్నాడు. గొడవలేని మాట. రోజు మనం ఈ పూజా మందిరంలో ఈ మాట అంటే సరిపోతుంది. నువ్వేమిటో నాకు తెలియదు కానీ నువ్వేమిటో నీకు తెలుసుగా, నీకు నమస్కారం. అదే అమాయకత్వం. ఆ అమాయకత్వమే భగవంతుడు ప్రేమిస్తాడు. భగవంతుడి దగ్గర మన తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు. అమ్మ పుట్టిల్లు మేనమావు కానీ మనం అక్కడ మన అమాయకత్వమే ఆయనకి కావాలి. నాకు ఏం తెలుసురయ్యా, అది తెలుసున్నదేదో నువ్వు ఇచ్చిందే, తప్పున్నా నీదే, ఒప్పున్నా నీదే, ఇలా ఉండగలగాలి. ఇక ఇంకొక మాట ప్రత్యేకించి చెప్పదలుచుకున్నా. ఈవేళ మళ్ళీ దురదృష్టవశాత్తు శివకేశవుల మధ్య భేదాలు పెట్టేటువంటి ప్రచారాలు కొన్ని జరుగుతున్నాయి. ఎవ్వరూ హిందుత్వం పట్ల అభిమానం కలిగిన వాళ్ళెవరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. ఎంత పెద్దవాళ్ళు చెప్పని, ఎంత పీఠాధిపతులు చెప్పని, శివుడు కంటే కేశవుడు ఎక్కువ, కేశవుడు కంటే శివుడు ఎక్కువ అంటే నమ్మాము అంటే మనకంటే ద్రోహి ఇంకొకడు లేడు ఇక్కడ. అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే. ఏం మాట్లాడడానికి వీల్లేదు. దానికి ప్రమాణాలు నేను చూపిస్తాను ఇప్పుడు. అదే సమన్వయం. కొందరు, అందరూ ప్రపంచం అంతా హిందువులందరూ గణపతిని ఆరాధిస్తారు. కొన్ని వర్గాల వారు విశ్వక్సేనుని ఆరాధిస్తారు. ఆరాధించడం తప్పేలా. ఎలా పుట్టారు ఇద్దరు? గణపతి ఎక్కడి నుంచి పుట్టాడండి? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడితో యుద్ధం చేస్తుంటే అమ్మవారు వాడు ఏదో విఘ్నాలు కల్పిస్తూ ఉంటే ఏమిటిది అధోగోళ అని భర్త ముఖంగా చూసింది. కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కామేశ్వరుడు యొక్క ముఖంలోంచి గణపతి పుట్టాడు. అంటే పార్వతీదేవి అంబ శివుడు ముఖంలోకి చూస్తే శివుడు ముఖంలోంచి గణపతి పుట్టాడు. మరి విశ్వక్సేనుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? కాశీఖండం స్కాంత పురాణంలో ఉంటుంది. కాశీ నగరానికి ఒక రక్షకుడు కావాలి అని చెప్పేసి శివుడు పార్వతి కళల్లోకి చూస్తే పార్వతి కళలోంచి విశ్వక్సేనుడు పుట్టాడు. విశ్వక్సేనుడు ఎవరంటే శివపార్వతుల కుమారుడు. తేడా ఎక్కడుంది? తేడా ఎక్కడుంది? మన అజ్ఞానం తప్ప. ఈ అజ్ఞానం నుంచే మనం బయటపడాలి. ఇంకొక మాట, మనకి ప్రత్యేకంగా 12వ శతాబ్దం ఒక భయంకరమైనటువంటి కాలం అండి. నన్నయ్య గారి తర్వాత. నన్నయ్య 11వ శతాబ్ది, 12వ శతాబ్ది. అది అక్కడ శైవ వైష్ణవ మత కలహాలు విపరీతంగా జరిగాయి.
పైగా మన తెలుగు వాళ్ళకు పెద్ద పిచ్చి ఏమిటంటే మన సొంతం కాని దాన్ని మనం నెత్తి మీద ఎట్టుకుని ఓవర్ యాక్షన్ చేసేస్తాం మనం. వీర వైష్ణవం తమిళనాడు నుంచి వచ్చింది, వీరశైవం కర్ణాటక నుంచి వచ్చింది. మన తెలుగు వాళ్ళకి అసలు ఇది లేదు. మనం ఏదైనా సరే సామరస్యంగా తీసుకుంటాం. మనది 720 అంగుళాల ఛాతీ, మనకి విశాల భావం ఎక్కువ. మన భాష మొత్తం నాశనమైనా మనం పట్టించుకోం. 100 భాషలు నేర్చుకుంటాం, తెలుగు తప్ప. మనది విశాల భావం. అవన్నీ తెచ్చుకున్నారు ఇక్కడికి. నన్నయ్య గారి భారతం 200 ఏళ్ళు ఆగిపోయింది, చరిత్ర సాక్ష్యం. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు 2.5 పర్వాల భారతం రాస్తే, మళ్ళీ తిక్కన గారు పుట్టి 13వ శతాబ్దంలో పుట్టి 200 ఏళ్ల తర్వాత భారతాన్ని కొనసాగించారు. 200 ఏళ్ళు భారతం డెడ్ అయిపోయింది. ఎందుకని? మత కలహాలు. ఎందుకంటే భారతం అద్వైత గ్రంథం. అక్కడ శివుడు కృష్ణుడు తేడా ఉండదు. కృష్ణుడు సంతానం కోసం శివుడు గురించి తపస్సు చేశాడు. శివసహస్రనామాలు భారతంలో ఉంటాయి, కృష్ణుడే చెప్పాడు స్వయంగా. శివసహస్రనామాలు చెప్పిందే ఆయన. అంతేకాదు 13వ రోజున అభిమన్యుడు చనిపోయాక మర్నాడు సైంధవుడు చంపుతారని ప్రతిజ్ఞ చేస్తే, మామూలు శక్తితో నువ్వు చంపలేవయా అని రాత్రికి రాత్రి అర్జునుడికి కళ అనే భ్రమ కలిగేలా చేసి కృష్ణుడే నిజంగా ఆయన కైలాసానికి తీసుకెళ్ళి పాశుపతం ఇప్పించి తీసుకొచ్చాడు. ఇది భారతంలో ఉన్న విషయం. ఇది వ్యాస భారతం, తిక్కన భారతం అన్నిట్లో. అక్కడ అర్జునుడు నేను శివపూజ చెయ్యాలి అంటే కృష్ణుడు ఏమంటాడో తెలిసి, శివుడు ఎక్కడున్నాడయా, ఎక్కడున్నాడని నువ్వు వెతకగల, ఇదిగో మోకాలు చూపిస్తాడు. శివలింగమే కదా, అర్చన చేసుకో అంటాడు. కృష్ణుడు మోకాలకే అర్జునుడు అర్చన చేస్తాడు. ఆశ్చర్యకరంగా కైలాసానికి వెళ్ళగానే కృష్ణుడు మోకాలను శివలింగంగా భావించి ఏ పూజా ద్రవ్యాలు అర్జునుడు సమర్పించాడో అవన్నీ కైలాసంలో శివుడి శరీరం మీద కనపడ్డాయి. దట్ ఈజ్ హిందూయిజం, దట్ ఈజ్ హిందూయిజం. నీ భక్తి ప్రధానం, అక్కడ రూపం ప్రధానం కాదు. దయచేసి రూపాల మధ్యలో తగాదాలు పెట్టద్దు. మీకు ఇష్టమైన రూపాన్ని మీరు ఆరాధించుకోండి, ఎవరూ కాదల్లా. కానీ మన దేవుళ్ళందరిలో ఏ దేవుడైనా ఏ దేవుడు పూజ అయినా చేస్తాడు. యావత్తు దండకారణ్యంలో దక్షిణ భారతదేశంలో మీకు రామలింగేశ్వరాలయం కనపడదంటే రాముడు స్థాపించిన శివలింగం అమ్మ, సందేహమేం లేదు, సందేహమేం లేదు. అందులో రాముడే స్థాపించాడు. రాముడు శివభక్తుడు, శివుడు రామభక్తుడే. ఇందులో ఇబ్బంది ఏం లేదు. దానికి ప్రమాణమే ఇదంతా. అందుకని గణపతి శివుడి కళ్ళల్లోంచి జన్మిస్తే విశ్వక్సేనుడు పార్వతీదేవి కళ్ళల్లోంచి జన్మించాడు. మీరు ఎక్కడి నుంచి తేడా చూపిస్తారు? తిక్కన గారు అందుకే పాపం 13వ శతాబ్దంలో పుట్టాక ఆయన్ని కూడా ఇలాగ భారతం రాస్తే తంతామనే పరిస్థితి ఉంది. ఆవేళ భారతం అద్వైత గ్రంథం. నువ్వు రాస్తే శివుడు గొప్పవాడని రాయి, లేదా అప్పుడు శైవులు కాపాడతారు. విష్ణువు గొప్పవాడని రాయి, వైష్ణవులు కాపాడతారు. మధ్య రకంగా రాసేవో ఇద్దరు కలిసి తంతారు. అది పరిస్థితి. మత కలహాలు, కుల కలహాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మనకి ఆధునిక సమాజంలో కూడా చూస్తూనే ఉన్నాం. అప్పుడు తిక్కన గారు చాలా ధైర్యం చేసి, చక్కని మాట చెప్పగల సాహసిలేడు ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితం. చక్కని మాట చెప్పగల సాహసిలేడు ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితం. సరదాకైన మత సామరస్యమన్ వాక్కు వినంబడంగా కరవాలములాలము చేయు. సాగర ఘోష కావ్యంలో ఈ శతాబ్దంలో జరిగిన దారుణాలు వర్ణిస్తూ పద్యం రాశాను. చరిత్ర మనం అంగీకరించాలి. చక్కని మాట చెప్పగల సాహసిలేడు ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితం. సరదాకైన మత సామరస్యమన్ మాట వినంబడన్, మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములాలము చేయు. అట్టిచో తిక్కన పుట్టినాడు. చక్కని మాట చెప్పగల సాహసిలేడు ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితము. సరదాకైనన్ మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములాలము చేయు. అట్టిచో తిక్కన పుట్టినాడు ఋషితీర్థము పంచినవాడు జాతికిన్. అది తిక్కన చేసిన సాహసం. ఒక బ్రాహ్మణుడు, నెల్లూరులో పుట్టిన బ్రాహ్మణుడు, యోగి బ్రాహ్మణుడు. వాళ్ళ ఆవిడ ఏ కొరివికారం వేసి పెట్టిందో కానీ మహాపౌరుషంతో ప్రవర్తించాడు. నేను చేసుకుంటా, నేను కొత్త దేవుణ్ణి పుట్టించి అర్చన చేస్తున్నా, మీ తలకాయ్ మీరేమైనా చేసుకోండి అని హరిహరనాథస్వామిని పుట్టించి సగం శివుడు సగం కేశవుడు అనే ప్రతిమను తయారు చేసి తిక్కన గారు జీవితాంతం ఆరాధన చేశాడండి. అది తెలుగు నేల, అది తెలుగు నేల. సామరస్య భూమి, ఇది సమరస్య భూమి. దయచేసి కలహాలకు అవకాశం ఇయ్యద్దు. అందుకే భువనమోహన్ రావు గారు శివరామకృష్ణ తత్వం అని అడగానే సమయానికి తగిన అంశం రాని నేను వెంటనే ఒప్పుకున్నాను. శివుడు రాముడు కృష్ణుడు కాదమ్మా, నువ్వు నేను కూడా వాళ్లే. నీకు అర్థం కావట్లేదు కానీ ఆ విషయం. ఇక్కడ ఎవడు పనికిమాలిన వాడు కాదు, ఇక్కడ అందరూ దేవతా సంభవలే. జీవుడు దేవుడు వేరు అంటే అసలు దేవుడు లేనట్టు లెక్క.
జీవుడు దేవుడు ఒకటే, సమస్య లేదు. అన్ని సిద్ధాంతాలు వేదాలు అంగీకరించిన విషయం అది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఆ వాక్యానికి తిరుగులేదు. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఈ వాక్యాలకు తిరుగులేదు. ఎవడు దీనికి ఏం వ్యాఖ్యానం చేసే అవకాశమే లేదు, ఇంకా పెడ వ్యాఖ్యానాలు. అందుకు తిక్కన పుట్టాడు. మత సామరస్యం అన్నావు అంటే కత్తులు లేచే ఇక్కడ నరుక్కోండి, నేను రాస్తా భారతాన్ని అని మహానుభావుడు నన్నయ్య గారు 2.5 పర్వాలు రాసి దివంగతుడైతే విరాట పర్వంతో మొదలుపెట్టి 15 పర్వాలు పూర్తి చేశాడు మహానుభావుడు ఏకధాటిగా. తర్వాత ఆ శేషభాగాన్ని 14వ శతాబ్దంలో పుట్టిన ఎర్రాప్రగడ అందుకున్నాడు. మొత్తం మీద కవిత్రయం వల్ల భారతం అందింది. ఆ తిక్కన గారు తన ఇంట్లో హరిహరనాథ ప్రతిమను పెట్టి ఏమన్నాడో తెలుసా? నైవేద్యం పెడుతుంటే ఆవిడ అడిగింది, వాళ్ళ ఆవిడ, ఏమండి ఇప్పుడు శివుడి కంటే ఏదో పెడతాం నైవేద్యం, మనకి లెక్క ఉంది, విష్ణువు కంటే ఈయనకి ఏం పెట్టాలండి? నువ్వు పెట్టకు, నేను చూసుకుంటాను. అది భక్తి. ఆయన అడిగేట కృష్ణుడు హరిహరనాథుని, కిమస్థిమాల కిముఖముస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం, కిమస్థిమాల కిముఖముస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం, కిం కాలకూటం కిం వా యశోదాస్తన్యం, కిం కాలకూటం కిం వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. ఏమయ్యా, మా ఆవిడ అడుగుతోందయ్యా, వంట సమయం అయింది కదా, దేవతార్చన కదా, నైవేద్యం పెట్టాలి కదా, నీకు ఏది ఇష్టమని అడుగుతోందయ్యా, ఏం చెప్పమంటావు? గారెలా బూర్లా అంటే శివుడికి ఇష్టమైంది కృష్ణుడికి కాదు, కృష్ణుడికి ఇష్టమైంది శివుడికి కాదు, ఎలాగ ఈ గొడవ? నేనే కొత్త దేవుణ్ణి పెట్టుకున్నాను, నేను ఇక్కడ హరిహరనాథుడని ఏం నైవేద్యం పెట్టను అని ఆయన చమత్కారంగా ఏమన్నాడంటే, కిమస్తిమాల కిముఖ ఉస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. పరిష్క్రియ అంటే అలంకారం. నీకు అలంకారంగా ఏమి ఇమ్మంటావు? ఎముకల దండం వేయమంటావా, కౌస్తుభకారం వేయమంటావా అని అడిగాడు. కౌస్తుభకారం వేయమంటే చెప్పుడు మా ఆవిడికి మా మామగారు చేయించారు, అది వేసేస్తాం. ఎముకల మాలంటావా? మేము పోయి మా ఎముకలు నీకు ఇవ్వాలి, ఇంకే వేరే మార్గం ఏం లేదు. ఎవడు ఎముకలు ఇస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇదండి తిక్కన గారు. ఎంత సామరస్యవాది, ఎంత సామరస్యవాది, ఎంత మహానుభావుడు. నెల్లూరు వెళితే తిక్కన తలుచుకున్న తిక్కన విగ్రహానికి దండం పెట్టుకుని రండమ్మా, చాలా పుణ్యం. నేను దెబ్బలాడి నెల్లూరులో తిక్కన విగ్రహం పెట్టించాను. మీకు మతుందా లేదా నెల్లూరులో పెట్టడానికి పెట్టించే దెబ్బలాడి. ఒకసారి భారతం మీద మాట్లాడడానికి నన్ను ఎప్పుడో 2011లో పిలిస్తే అక్కడ తిక్కన విగ్రహం లేదు, నేను బుద్ధి జ్ఞానం ఉందా లేదా, మళ్ళీ తిక్కన విగ్రహం పెట్టాక నేను ఈ ఊరు వస్తానని చెప్పాను. నా కోసం పెట్టారు వాడు. తిక్కన మహాకవుల విగ్రహాలు పెట్టకుండా ఎవడు పెడతామంటే మట్టి బొమ్మలు ఊరికి పెట్టుకుని ఏం చేసుకుంటాం ఇక్కడ? వాళ్ళు ఎంత విద్వాంసులు, వాళ్ళు ఎంత త్యాగం చేశారు, సాహసం చేశాడు తిక్కన. కేవలం రచన కాదు. ఆయన అడుగుతున్నాడు, నీకు కౌస్తుభం వేయమంటావా? మరి విష్ణు అంటే అంతే కదా. ఎముకల దండం వేయమంటావా? సగం అది సగం ఇది ఎలా వేస్తామయ్యా? తీరా దేవుణ్ణి అంటే సృష్టించేసాం. కానీ నాకు ఇక్కడ అనుమానం వస్తుంది. పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. నీకు అలంకారంగా ఏం పెట్టమంటావు? పోన్లే అలంకారం వదిలే ఆహారం పడతావు. కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే. నీకు ఆహారం పెట్టమంటే శివుడికి ఆహారం విషం పెట్టమంటావా? దేవుడికి విషం పెట్టామంటే పత్రికల వాళ్ళంతా ఏమి రాస్తారయ్యా? కాదు, యశోదాస్తన్యం. నువ్వు కృష్ణుడు అయితే నీకు యశోదాదేవి ఇచ్చే పాలంటే ఇష్టం, నువ్వు శివుడు అయితే నీకు విషం అంటే ఇష్టం. నీకు నైవేద్యంగా యశోదాస్తన్యం తేమంటావా? మళ్ళీ విజయ డైరీ మిల్క్ పెడితే ఊరు కూడా ఆయన యశోదాదేవి పాలు కావాలంటాడు. ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి తీసుకురాను నేను? మా అమ్మ పాలు రుచి వీటికి ఎందుకు ఉంటుందయా? నువ్వు కంట్రీ డిలైట్ అంటే కుదరదు, నాకు యశోదాదేవి పాలు కావాలంటాడు. ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి తీసుకురాను? ఇది మనం నిరంతరం పూజా మందిరంలో ఈ మాటలు రావాలండి. అప్పుడు మీ ఇంట్లో భగవంతుడు నాట్యం చేస్తాడమ్మా. అశుభం జరగమన్నా జరగదు. దయచేసి నేను చెప్పింది నమ్మండి, దయచేసి నేను చెప్పింది నమ్మండి. ఈ అమాయకత్వం కావాలి. ఏదో ఉన్నది ఏదో పెడుతున్నావా, ఏం చేయమంటావు? ఒకవేళ కష్టాలు వచ్చి కన్నీళ్ళు, ఈవేళ నీకు కన్నీళ్ళే నైవేద్యం, ఏం చేయమంటావు? నాకు ఏడు బాగట్లా, ఈ నీళ్లు తాగి బతుకు అని చెప్పండి దేవుణ్ణి. అరగంటలో మీ కష్టాన్ని తీర్చకపోతే నాది పూచి అమ్మ, నాది పూచి. భగవంతుడంత శక్తిమంతుడు, భగవంతుడంత దయామయుడు. ఆయనకు కావాల్సింది మనకు ఆర్ద్రత కావాలి. అన్నాలు పరవాన్నాలు కాదు, ఆర్ద్రత కావాలి. హృదయం నా దగ్గర లేదురా, ఏవో పెట్టావు, ఇక్కడ బంగారాలు పెట్టావు, వెండి పెట్టావు, నీ తలకాయ బంగారం, నా దగ్గర లక్ష్మీదేవి ఉంది, నువ్వు నాకు బంగారం ఏమిస్తావు ఇక్కడ? అది తిక్కన గారి ప్రార్థన. అందుకని పైగా ఈ శివుడు కేశవుల్లో ఎవరు ఎక్కువ అనేదానికి కూడా ప్రమాణాలు మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి శివుడు ఎక్కువ అవుతాడు,
మాయలో పడతాడు, విష్ణువు మాయలో. ఒకసారి విష్ణువు శివుడు మాయలో పడతాడు, విచిత్రంగా. అవి ఉన్నాయి. మీరు ర్యాలీ వెళ్ళండి, తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ, జగన్మోహిని కేశవస్వామి ప్రత్యక్ష నిదర్శనం మీకు. ముందు విగ్రహం విష్ణువు విగ్రహం, వెనకాల స్త్రీమూర్తి. మీరు ప్రదక్షిణం చేయిస్తారు. అక్కడ చేసినప్పుడు వెనకాల చూడండి, పక్కా స్త్రీ, కటిభాగం, జడ, పిరుదులు అన్నీ కనపడతాయి స్త్రీ. ఆ కొలతలన్నీ స్త్రీ కొలతలు. ముందు విష్ణువు, ఎప్పుడు పాదాల మధ్యలో నీరు ఊరుతూ ఉంటుంది. ఇప్పటికీ శతాబ్దాల తరబడి భగవంతుడికి ప్రత్యక్ష నిదర్శనాలే మన దేవాలయాలు. అవి ఎవరో కల్పించినవి కాదండి, కల్పించినవి కాదండి. కొత్త ఆలయం కట్టేవాళ్ళందరూ ఉన్న ఆలయాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి దయచేసి. ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి, భగవంతుడు వెలిసిన ఆలయాలు ఉన్నాయి. అక్కడికి మనం వెడితే సరిపోలేదా? పక్కనో గుడి పక్కనో గుడి పక్కనో గుడి కట్టితే దేంట్లోకి వస్తారు జనం అంతా? ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి. నిన్న దాక్షారామని చెప్పాను నేను, ఈవేళ కుంతీ మాధవస్వామి చెప్పాను. ర్యాలీ చెబుతున్నా, రా కింద యావత్. ఆ పేరే విచిత్రంగా ఉంటుంది, ర్యాలీ అని. అక్కడ కథ ఏమిటంటే, శివుడు విష్ణువు జగన్మోహిని అవతారం ధరించాడు క్షీరసాగర మథనం అప్పుడు. అంత జగన్మోహినిగా ఉన్నాడని తెలిసి శివుడు ఒక్కసారి నాకు చూడాలని ఉంది అన్నాడు. చూశాడు, పడ్డాడు. పార్వతీదేవిని కాసేపు మర్చిపోయాడు. అంత అందంగా ఉంటాడు మరి విష్ణువు. ఈయన వెనకాల పడ్డాడు. విష్ణువుకి నవ్వు వచ్చింది. ఏమిటో శివుడు, ఈయన ఏదో మంచివాడు అనుకుని మా చెల్లెల్ని ఇచ్చే ఈయన నా వెనకాల పడుతున్నాడు, నేను మాయలో ఉన్నానని తెలియదు, మాయ వేషం అని ఈయన పరిగెట్టాడు. ఆయన వెనకాల ఈయన పరిగెట్టాడు. చివరికి విష్ణువుని ఇలా చేయబట్టుకుని ఆపాడు. అంతే, ఆయన విష్ణువు అయ్యాడు, ఈయన శివుడుగా ఉన్నాడు. సరిగ్గా ర్యాలీ వెళ్ళి చూస్తే మీకు విష్ణు ఆలయం ముందు ఉంటుంది, 10 గజాల వెనకాల శివాలయం ఉంటుందమ్మా. ప్రత్యక్షమైన నిదర్శనం భగవంతుడు లేలకి. ఆయన ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయిన చోటే వెలిచారు. ఆగిపోయిన చోట ఇక్కడ శివాలయం ఉంది, ఆ ముందు విష్ణు ఆలయం ఉంది. ఆ విష్ణు ఆలయంలో కూడా విష్ణువు ముందు ఉంటాడు, ఇక్కడ శంఖచక్ర గదాపద్మాలు ధరించి. ఈ వెనక భాగం అంతా స్త్రీయే, అంటే సగం స్త్రీ సగం పురుషుడుగా ఉన్నాడు. అది చూడగానే నాకు అనిపించింది, భగవత్తత్వం ఒక్కటే అనడానికి ఇంతకంటే ఏం కావాలి? వెంకలతాంగి ముందరను విష్ణువు, వెంకలతాంగి ముందరను విష్ణువు, కాంచగ నీస్వరూపమున్ తున్కలు తున్కలై అఘనిధుల్ మరి కానగరావు సుము. స్వామి ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి, ఎంత అదృష్టమయ్యా నిన్ను నేను దర్శించను. వెంకలతాంగి ముందరను విష్ణువు, కాంచగ నీస్వరూపమున్ తున్కలు తున్కలై అఘనిధుల్ మరి కానగరావు సుమ్ము. ప్రామిన్కులు పల్కలేని పరమేశ్వర యాలిపురీశ్వర, ప్రామిన్కులు పల్కలేని పరమేశ్వర యాలిపురీశ్వర, చింకగనిమ్ము నా పైన, చింకగనిమ్ము నీ కృపను, చింకగనిమ్ము నీ కృపం, చింకగనిమ్ము నా పైన. శ్రీసతి భూసతి తోడు నీడగా. వెనకాల స్త్రీవా, వెనక లతాంగి, ముందరను విష్ణువు, ముందరేమో విష్ణువా. ఇదేం విచిత్రమైన అవతారం! ప్రతి దేవాలయంలో ఒక విచిత్రం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కడలి వెళ్ళండి మీరు, అక్కడ శివలింగం మీద కపోత ఆకారం ఉంటుంది, పక్షి. అక్కడ పక్షులు బోయేవాడు కోసం త్యాగం చేసిన కథ అక్కడే జరిగింది. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది అక్కడ, ఆ చెట్టు ఇప్పటికీ ఉంది అక్కడ. కడలి ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వెళ్ళండి, స్త్రీ స్తనం ఆకారంలో ఉంటుంది శివలింగం. ఎందుకంటే ఒక భక్తుడు వేశ్యా వ్యామోహంలో ఉండి శివరాత్రి నాడు వెళ్ళేందుకు అవకాశం లేక, ఈ అమ్మాయిని విడిచిపెట్టడం ఇష్టం లేక, ఆవిడ స్తనాన్ని శివలింగంగా భావించి నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ వీరాయచ నమో అగ్రే వధాయచ నమో దూరే వధాయచ నమో శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని అభిషేకం చేశాడు. అక్కడ ఆ స్త్రీ స్థనం రూపంలోనే ఆవిర్భవించాడు. అదే ఆచంట పుణ్యక్షేత్రం. ఎక్కడికక్కడ తెలుగునాట 2 రాష్ట్రాలు శివకేశవులు ఉద్భవించిన పరమ పుణ్యక్షేత్రాలమ్మ. మనం అదృష్టవంతులం, తెలుగు వాళ్ళమే పుట్టాం, మనం అదృష్టవంతులం. ప్రతి చోట పుణ్యక్షేత్రమే, ప్రతిదానికి ఓ గొప్ప కథ. ఆ కథ వినండి, జీవితానికి అన్వయం చేసుకోండి. ఇంతకంటే ఏమిటని భావించండి, మీ ఇంట్లో మీరు సుఖంగా ఉండండి. ఎక్కడో 12 జ్యోతిర్లింగాల్లోనూ 18 శక్తిపీఠాలు తిరగక్కల్లా సమస్తమైన శక్తిపీఠాలు, సమస్తమైన శైవ క్షేత్రాలు, రామక్షేత్రాలు, కృష్ణక్షేత్రాలు తెలుగునాటే ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. మనకు తక్కువ ఖర్చు. తెలంగాణలో అయితే ఆడాళ్ళకి బస్సు ఫ్రీ కూడాను, ఆ డబ్బు ఖర్చు కూడా లేదు. ఏమిటి ఇంతకంటే ఏం కావాలి? మనం దగ్గర వాడిని వదిలేసి దూరం వాడిని పట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఓ 3 లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో పెడితే గొప్ప, మనకి ఇంట్లో వాడిని వదిలేసాం.
అసలు గుండెలో ఉన్న దేవుడిని ముందే వదిలేసి. ఇదే నాకు ఆశ్చర్యం. వెంకలతాంగి తెలుగు పండితులు ఉంటే ఆనందిస్తారు. ఒక్క మాట చెబితే ఈ పద్యం అలడం చాలా కష్టం. ఎందుకంటే నాకు ఎందుకో ముందు వెంకలతాంగి అని వచ్చింది, చచ్చాను రా అనుకున్నాను. ఆశు ఇది. అప్పటికప్పుడు చెప్పిన పద్యం పూజారి గారు శటకోపం పెడుతుంటే పద్యం ఏమైనా చెప్పండి అని ఆయన అప్పటికప్పుడు వచ్చింది ఇది వెంకలతాంగి అని. అందుకని అక్కడ ఉన్నది అది కదా. వెనకాల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే తెలుగు పద్యంలో రెండవ అక్షరం ఏమిటి? నా కింద కావత్తు. 4 పాదాల్లోనూ రెండో అక్షరం నా కింద కావత్తే రావాలి. అది సమస్య. దాన్ని ప్రాస అంటారు. అది నియమం, అది తప్పకూడదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మిగిలినవి? వెతికితే వస్తాయి. ఎప్పుడు కష్టాలు కాస్త దగ్గరికి తెచ్చుకుంటే మనం కష్టపడతాం. రాపిడి పెట్టాలి మనస్సుని. అంతేగాని 4 నా కింద కావత్తులు ఉండేలాగా నాకు పద్యం ఇయ్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నొక్కితే నీ బతుకంతా ఆర్టిఫిషియల్ అవుతుంది. ఇక్కడ రేపు పొద్దున వస్తుందండి అది. డిక్షనరీలో పదాలన్నీ వస్తాయి. నువ్వేమవుతావు? నాశనం అవుతావు. నీ బుర్ర ఏమైంది? అయిపోయింది, నాశనం అయింది. నేను నా బుర్ర వాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఉన్నా నేను వాడాను. ఫోనే వాడినాయే. ఇదిగో మా ఫోన్ ఇదే, అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. ఆను ఆఫ్ తప్ప ఇంకోటి ఉంటే నాకు నచ్చదు, అది కుదరదు అంతే. అది కూడా రోజు గంటే 4 to 5 23 గంటలు బందే. కాబట్టి ప్రశాంతంగా ఇన్ని పద్యాలు చదువుకుని మాట్లాడగలుగుతున్నాం. ఈ మొత్తం వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ కెలుగుతూ కూర్చుంటే గొడవల్లో వేలెడితే మొత్తం చచ్చిపోతాం ఇక్కడ. అదేం కుదరదు, ఎవడు పంపడానికి వీల్లేదు. పంపినా కుదరదు, నాకు రాదు అంతే. బోల్డ్ మంది రోజు లెటర్స్ చాట్ ఇన్ వాట్సాప్ అని ఓ చాటా చీపురు పంపిస్తూ ఉంటాను. అసలు జవాబు చెప్పను దానికి. వీడికి వాట్సాప్ నెంబర్ ఇచ్చామనుకో, మన దగ్గర లేదు అసలు. ఒకవేళ ఎవరితో ఇచ్చాము మన బుర్ర తినేస్తాడు ఇక్కడ, ధర్మ సందేహాలు అన్నీ అడిగి. కుదరదు. మన జపం, మన తపం, మన పఠనం మనకు ఉండాలంటే ప్రైవసీ ఉండాల్సిందే. జనానికి దొరకదు. ఇలా ఉన్నప్పుడే జనం అంతే. వెళ్ళిపోవడమే కార్యక్రమం అంటే తిరుగులేదు ఇంకా అంతే. ఆ ఏకాంతాన్ని ప్రేమించాలి, ఏకాంతాన్నే ఎక్కువ ఇష్టపడాలి. అప్పుడే సుఖంగా ఉంటాం. 10 మందిలో ఉన్నప్పుడు ఎలాగో ఉంటాం. అందుకని వెనకాన్ని మొదలుపెట్టాక నాకు ప్రాణం కతుక్కుమంది. ఆయన తెలుగు పండిట్, ఆయన కూడా ఇలా మొదలెట్టారు పద్యం. నేను మొదలెట్టానండి, విష్ణువు చూసుకుంటాడన్న. వెంకలతంగి ముందరను విష్ణువు కాంచగని స్వరూపమును అక్కడ ఆగిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకా తున్కలు తున్కలై అఘనితుల్ మరి కనగరావు సొమ్ము. తున్క అనే పదం దోచింది. తున్క అంటే ముక్క. తునకలు ఏంటంటే నా కింద కావచ్చు రావచ్చు. ఆలోచిస్తే తోస్తుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్, దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. వదిలేస్తే అన్నీ వదిలేయడమే. ఒక్కసారి నీ స్వరూపాన్ని చూస్తే రాలి జగన్మోహిని కేశవస్వామి తునకల్లాగా ఏ జన్మల్లోనూ చేసిన పాపాలన్నీ పోతాయ్యా, గొడవలేదు ఇంకా. తున్కలు తున్కలై అఘనిధుల్ మరి కనగరావు సొమ్ము. ఇప్పుడు మళ్ళీ 3వ పాదం మళ్ళీ ఇంకా రావాలి. ప్రామిన్కులు ఒక అద్భుతమైన మాటతో వచ్చింది. మిన్కు అంటే పలుకు, ప్రామిన్కు అంటే పూర్వపు పలుకులు, అతి ప్రాచీనమైన పలుకులు. వేదాన్ని అచ్చ తెలుగులో ప్రామిన్కులు అంటారు. అది ఎందుకు తోచింది? నా కింద కావత్తు అవసరం కాబట్టి ఆలోచిస్తే తోచింది. ఆలోచనకి సాధ్యంగా ఉంటుందా? అవయవాలకి సాధ్యంగా ఉండొచ్చు మిత్రమా, ఆలోచనకి సాధ్యంగా ఉండదు. ప్రయత్నించాలి. బుద్ధిని లోపలికి చొచ్చి ప్రవేశింపజేసి పరిశోధించాలి. ప్రామిన్కులు పల్కలేని పరమేశ్వర. వేదం కూడా నీ గురించి ఏం చెప్పలేదు కదయ్యా. ర్యాలిపురీశ్వర కృపంచిన్కగరమ్ము నా పైన శ్రీశతి భూశతి తోడు నీడగా. ఇప్పుడు ఇంకొక మాట చెబుతాను బాగా సూటిగా నాటుకునేలాగా. దేవీ భాగవతంలో స్వయంగా విష్ణు అంటాడు. అనేక పురాణ కథల్లో శివుడు విష్ణువు మాయలో పడతాడు. కొన్ని కథల్లో విష్ణువు శివుడు మాయలో పడతాడు. శివరాత్రి కథ ఏమిటండి? బ్రహ్మ విష్ణువు దెబ్బలాడుకుని మాయలో పడితే మధ్యలో శివుడు పుట్టాడు. విష్ణువు అజ్ఞాన, అక్కడ ఆయన మాయలో పడ్డాడు కాబట్టి శివుడు ఉద్ధరించాడు. ఇక్కడ జగన్మోహిని అవతారంలో శివుడు మాయలో పడ్డాడు కాబట్టి విష్ణువు ఉద్ధరించాడు. మొత్తం మీద నిన్ను ఉద్ధరించేది నువ్వే, ఇంకెవడు లేడని చెప్పడం అక్కడ. అందుకని ఈయన ఎక్కువ ఆయన తక్కువ అనకూడదు. ఆ విషయాన్ని విష్ణువే చెబుతాడు స్వయంగా. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ ఉభౌతౌ నరకం యాతౌ సిద్ధం నాస్త్యత్ర సంశయక. నాకు భక్తుడై ఉండి శివుణ్ణి ద్వేషించేవాడు, శంకరుడికి భక్తుడై ఉండి నన్ను ద్వేషించేవాడు, వీడిని మేమిద్దరం దగ్గరుండి చెరో చెయ్యి పట్టుకుని నరకానికి తీసుకెడతామని చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శివద్వేషము పనికిరాదు, విష్ణుద్వేషము పనికిరాదు. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రజ ఉభౌతౌ నరకం యాతో. ఇద్దరూ నరకానికి పోతారు, ఇద్దరిని. కానీ ఎలా పోతారో తెలుసా? మేమే దగ్గరుండి పెళ్లి కొడుకుని బావమరుదులు తీసుకెళ్ళినట్టుగా చక్కగా ఇద్దరం దగ్గరుండి రారా వేధవాన్ని తీసుకెళ్ళి నరకంలో భారతం. ఏం తిరుగులేదని చెప్పాడు నేను.
ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సరికొత్త తెలుగు పద్యంతో భగవతత్వాన్ని సమన్వయం చేసుకుని సెలవు తీసుకుందాం. ఒకే వ్యక్తి శివుడి వల్ల ఒక ఫలాన్ని పొందాడు, విష్ణువు వల్ల ఒక ఫలాన్ని పొందాడు. కారణం వాళ్ళ గుణాల్లో తేడా, అంతేగాని శివుల్లోనూ విష్ణువులోనూ తేడా కాదు. ఆ విషయాన్ని అద్భుతమైనటువంటి పద్యంలో చెబుతాడు. ఉత్తర హరివంశం రాసినటువంటి మహాకవి నాచన సోమన 14వ శతాబ్దం వాడు. తిక్కన గారి మార్గంలో వెళ్ళినవాడు ఆయన. తిక్కన గారి శిష్యుడు అని కూడా అంట. తిక్కన గారి మార్గంలోనే వెళ్ళి హరిహరనాథుడిని ఆరాధించాడు. మా గురువుగారి మార్గమే నా మార్గం అన్నాడు. ఆయన చెబుతాడు హరికి హరుడికి ఉండే తేడా చూడండి ఒక్కసారి. వాళ్ళ ధర్మపక్షపాతంలో తేడా ఉంది తప్పితే వాళ్ళ హృదయంలో ఏం లేదండి. సారసమ్మున లేవ నీరసమ్మున జావ పద్మాసనుడు విరిపాలగనియే రూపు గంట జలంగ చూపు మంటనలంగ పంచబాణుడు విరిపాలగనియే వరములు బడయంగ శిరములు గడయంగ పంక్తి కంఠుడు విరిపాలగనియే గేగ రక్ష నటింప తేగ శిక్ష ఘటింప బాణాసురుడు వీరిపాలగనియే కనియ చిత్రములకు వీరు కలిసియుండి మనుప చెరుపంగ మనుప నెర్తురు వీరు కలిసియుండి మనుప చెరుపంగ మనుప నేర్తురు అఖిల లోకములకు దైవమేకమగుట అఖిల లోకములకు దైవమేకమగుట హరిహరాత్మకమెరిగితిమనిరి మునులు. ఒకే వ్యక్తికి శివుడు వల్ల ఒక ఫలితం, విష్ణువు వల్ల ఒక ఫలితం. ఆ వ్యక్తిని విష్ణువు రక్షించాడు, శివుడు శిక్షించాడు. శివుడు రక్షించిన వాడిని విష్ణువు శిక్షించాడు. వాళ్ళ వల్ల భేదం కాదండి, ఈ వ్యక్తిలోనే భేదం. దానికి పద్యం ఎంత అందంగా చెప్పాడు చూడండి. సారసమ్మున లేవ నీరసమ్మున సావ పద్మాసనుడు విరిపాలగనియే. విష్ణువు కారణంగా బ్రహ్మదేవుడు పద్మల నుంచి జన్మించాడు. సారసమ్మున లేవ, అదే బ్రహ్మదేవుడి శిరస్సుని శివుడు ఒక దెబ్బ వేసేసాడు. నీరసమ్మున సావ ఎందుకు వేశాడు మరి? వెయ్యడా? గిరిజాశంకరుల కళ్యాణం జరుగుతోంది. ఎవరిని పిలుస్తారు? పుష్కరాల్లో పురోహితులను పిలుస్తారు. ఏంటి వాళ్ళ స్థాయి వేరు. బ్రహ్మదేవుని పిలిచారు పురోహితుల కింద, స్వయంగా బ్రహ్మదేవుడు. ఈయన తిన్నగా ఉండొచ్చు కదా. అప్పుడు ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి. అప్పటికే సరస్వతీదేవితో వివాహం అయింది, అంతే కదా లెక్క. అక్కడ కూర్చొని పూజ చేయిస్తూ ఈయన మాంగళ్యం తంతునానయన మాంగళ్యం తంతునానయన అంటూ అమ్మవారికి వేసి చూడడం మొదలెట్టాడు. అందంగా ఉందని. అందుకే వేమన గారు అన్నాడు, ఆడుదాన జోడు అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మదెగులు అన్నాడు. బ్రహ్మకే పుట్టింది నిజంగానే. పెళ్లి కూతురికేసి చూడడం మొదలెట్టాడు. అమ్మవారు అంత అందంగా ఉంది, ఆవిడ సౌందర్య లహరి. శివుడు చూశాడు, ఈయనకి తీవ్రవాదుల్లాగా ఎప్పుడూ ఆయుధం పక్కనే ఉంటుంది, పెళ్లి కొడుకైనా సరే. పాపం హేమవంతుడు వచ్చి ఇప్పుడు ఈ త్రిశూలం నీకు తెలియదులే ఉండాలని చెప్పాడు. ఇక్కడ ఆ త్రిశూలం దెబ్బ వేసాడు. ఏ కంటితో అమ్మవారిని చూశాడు ఆ తలకే నరికి పారేశాడు. పిచ్చి వేషాలు ఏకని చెప్పాడు. తర్వాత మిగిలిన నేను చూడలేదు, వీడియో వాళ్ళు వక్రీకరించలేదు నాకు తెలిసి, ఇక్కడ నువ్వు కానీ మిగిలింది కానీ అని. అది శివుడు అంటే. దెబ్బ వస్తే అంతే, పక్కనే ఉంటుంది త్రిశూలం, వెంటనే వేసేస్తాడు. మళ్ళీ దయ ఉండదు అక్కడ. శ్రీకృష్ణుడు కాదు ఆయన, రాముడు అసలే కాదు, లెక్కే. అందుకని విష్ణువు కారణంగా పద్మంలోంచి ఇలా వృద్ధి చెందాడు. శివుడు కారణంగా ఓ తలకే పోగొట్టుకున్నాడు. అది బ్రహ్మదోషం కానీ శివకేశవుల దోషమా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు మన్మథుడు. రూపు కంట చెలంగ చూపు మంట నలంగ పంచబాణుడు విరిపాలగనియే. విష్ణుమూర్తి యొక్క చూపుల్లో పుట్టి వృద్ధి చెందాడు మన్మథుడు. అదే చూపుల్లో శివుడు చూపుల్లో పడి కాలిపోయాడు మన్మథుడు. అది మన్మథుడు దోషమా శివకేశవుల దోషమా? ఆయన కుమారుడు కాబట్టి వృద్ధి చెందాడు. ఎవరు కుమారుడిని వృద్ధి చెందాలని ఎవరు కోరుకోరండి, అందుకని వృద్ధి చెందాడు లక్ష్మీనారాయణల చూపుల వల్ల. శివుడు జోలికి వచ్చాడు, ఆయన మీద బాణాలు వేసాడు. నా జోలికి వస్తావరా సన్నాసి అని వేసి పారేశాడు అంతే. అంచేది ఈయన రూపుల్లో ఆయన పెరిగాడు, ఆయన చూపుల్లో మంటల్లో కానీ దగ్ధమయ్యాడు. అది వారి దోషం కానీ శివకేశవుల దోషమా? మనం శివుణ్ణి కేశవుణ్ణి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం అంటే మన బుద్ధి తక్కువ, వాళ్ళ బుద్ధి తక్కువ కాదు. అది ఇంకొక పెద్ద మనుషున్నాడు రావణాసురుడు. వరములు బడయంగ శిరములు గెడయంగ పంక్తికంఠుడు విరిపాలగనియే. శివుడు రావణాసురుడికి వరాలు ఇచ్చాడు, విష్ణుమూర్తి ఆ రావణాసురుడు 10 కంఠాలు వేసేసాడు. ఆయన వరాలు ఎందుకు ఇచ్చాడు? రాము తపస్సు చేశాడు, వరాలు ఇచ్చాడు. వేషాలు వేసాడు, తీసి పారేశాడు. వేషాలు వేస్తే బ్రహ్మనే లెక్క చేయలేదు, రావణాసురుడు లెక్క చేస్తారేంటి? వేసి పారేశాడు. అంటే మన చర్యల్ని బట్టి భగవంతుని యొక్క ప్రతిచర్య ఉంటుంది, కానీ ఆయనకేమీ పక్షపాతాలు ఉండవండి.
ఇంకో మాట కూడా, బాణాసురుడు వీడు మరీ విచిత్రమైన భక్తుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క తిక్క ఉంటుందండి. ఇది అందుకే శివుణ్ణి తిక్క శంకరయ్య అంటారు. ఈ తిక్క వాళ్ళందరికీ కూడా ఈయన వరాలు ఇస్తూ ఉంటాడు. తిక్క విష్ణువు, తిక్క రాముడు, తిక్క కృష్ణుడు ఉండరు, తిక్క శంకరయ్యే ఉంటాడు. శంకరుడికే కొంచెం తిక్క, అదేంటంటే భక్తి తిక్క. వాడు ఎలాంటి వాడో నాకు అనవసరం, వాడు నన్నేం చేసినా నాకు అనవసరం, నా నెత్తి మీదే చెయ్యట్టినా నాకు అనవసరం, వాడు తపస్సు చేశాడు నేను ఇస్తాను. ఇది ఒక రకం తిక్క, అందుకే తిక్క శంకరయ్య అంటారు. బాణాసురుడు అఖండమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం వరం కోరుకోమంటే ఈ వెధవ ఏం కోరాడో తెలుసా? నా ఇంటి ముందు నాతో యుద్ధం చేయమన్నాడు. ఈ తేటేమనాలి దీన్ని. బాణాసురుడు ముందు అడిగితే 1000 చేతులు ఇమ్మని అడిగాడు. 1000 చేతులు, ఫోన్లే చేతులే కదా, ఆర్టిఫిషియల్ చేతులు ఒక 1000 ఇచ్చాను, పుచ్చుకో, జైపూర్ నుంచి తెప్పిస్తా అని ఇచ్చాడు. 1000 చేతులు ఇచ్చాడు. 1000 చేతులు ఇచ్చాక అన్నాడు, 1000 చేతులున్నా ఏం చేసుకోవాలో, ఇడ్లీ పిండి రుబ్బుకుంటామా, దా యుద్ధం చేద్దామన్నాడు. ఏమన్నాడు వీడు పొగరని? వరాలు ఇచ్చిన దేవుడు యుద్ధం చేయమంటాడు. ఒకడు ఊళ్ళు పొగర అలా ఉంటుందండి. 1000 చేతులున్నా ఏం చేసుకుంటాం, ఖాళీగా ఉన్నాం, దా యుద్ధం చేద్దాం. వెధవా, నేను ఇచ్చిన చేతులతో నాతో యుద్ధం చేస్తావా నువ్వు? నీ పొగరనిచేవాడు త్వరలో యాదవ కులంలో పుట్టబోతున్నాడరా, వాడు వస్తాడు పో అని చెప్పాడు. అంతే, అదే కృష్ణుడు. కానీ శివుడు యొక్క గొప్పతనం, మంచితనం, ఔదార్యం చూడండి. ఆయన బాణాసురుడికి వరం ఇచ్చినప్పుడు నీ ఇంటి ముందు కాపలా కాస్తానన్నాడు. వాడి కోటకి కాపలా కాసినందుకు తప్పైనా ఒప్పైనా కృష్ణుడితో యుద్ధం చేశాడు శివుడు. నేను వాచ్మన్ని, నేను యుద్ధం చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి కదా, మా యజమాని ఎలాంటి వాడైతే నాకే, మీరు చూసుకోండి అని శివుడు యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధంలో కావాలనే కృష్ణుడి చేతుల్లో ఓడిపోయాడు. అంతేకాదు, కుమారస్వామి రెచ్చిపోయి కృష్ణుడు కుమారుడైన ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ ఉంటే షణ్ముఖుడిని దగ్గరికి పిలిచి, ఇది మన కాలం కాదు, ఓడిపోవాలి, పద, పార్వతీదేవి పిలుస్తోంది, మీ అమ్మ ఇడ్లీలు అల్లపచ్చడి చేసింది, పద వెళ్ళిపోదామని చెప్పాడు. తీసుకెళ్ళిపోయాడు. కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడు. వద్దు, ఇది మన కాలం కాదు, కృష్ణుడు నెగ్గాలి, కృష్ణుడు వేరు మనం వేరా, ధర్మం నెగ్గాలి, వీడిది అధర్మం, మనం ఎందుకు యుద్ధం చేసాం, వాచ్మెన్గా ఉన్నాం, వాడు జీతం ఇస్తున్నాడు అందుకని యుద్ధం చేసాం, వాడికి వరం ఇచ్చాం కదా. అంత భక్తవ శంకరుడు, అంత బోళా శంకరుడు, అమాయకుడు ఆయన. అంతే, నేను వరం ఇచ్చాను, నేను కట్టుబడి ఉంటా, ఏమైపోయినా సరే. అందుకని బాణాసురుడు పరిస్థితి ఏమిటంటే ఆయన చేతుల్లో వధింపబడ్డాడు, ఈయన చేతుల్లో వృద్ధి పొందాడు. అది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ గేహ రక్ష నటింప దేహ శిక్ష ఘటింప బాణాసురుడు వీరిపాలగనియే. గేహానికి రక్షకుడుగా ఉన్నాడు శివుడు బాణాసురుడు విషయంలో. వాడి దేహాన్ని శిక్షించాడు కృష్ణుడుగా. అది కృష్ణుడు తప్ప, శివుడు తప్ప, బాణాసురుడు యొక్క తప్పది. అంచేత జీవుల్లో దోషాలు ఉంటాయి, దేవుళ్ళలో దోషాలు ఉండవు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయేవాడు జీవుడు. తేడా అది. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు దేవుడు, మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం. ఇంకా ఈ జన్మ అంటే ఈ జన్మ, ఈ శరీరం అంటే ఈ శరీరమే, ఇది వదిలిపోవాలి. ఎందుకంటే దేవతలకు అదేమీ లేదు. కనుము కనియ చిత్రములకు వీరు కలసియుండి మనుప చెరుపంగ మనుపు నేర్తురు. వీరు హరిహర స్వరూపంతో ఉంటే మనపడానికి, అంటే వృద్ధి చేయడానికి, చెరపడానికి, చెడగొట్టడానికి అన్నిటికీ వాళ్ళు సమర్థులే. నువ్వు దేనికి వినియోగించుకుంటావనేది నీ ఇష్టం. అందువల్ల చివరిగా తత్వాన్ని చెబుతున్నాడు నాచన సోమన. దాంతో మనం సెలవు తీసుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే స్పష్టంగా, లోకములకు దైవమే కమగుట. అనంతకోటి బ్రహ్మాండాలున్నా దేవుడు ఒక్కడే, అనంతకోటి మతాలున్నా దేవుడు ఒక్కడే. అన్ని మతాల వాళ్ళు అంగీకరించే విషయం ఏమిటంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి వారు ఇంకోలా అనుకోవచ్చు, మనం ఇంకోలా అనుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదండి దానికి. 2 రోజులు బట్టి మనం శివుడు అనుకున్నాం, రాముడు అనుకున్నాం, కృష్ణుడు అనుకున్నాం, మధ్యలో అమ్మవారి గురించి మాట్లాడాం, షణ్ముఖుడి గురించి మాట్లాడాం, గణపతి గురించి మాట్లాడతాం. అందరూ దైవస్వరూపాలే, దానికేముంది. చివరికి ఇదంతా ఎందుకు అంటే, లోకములకు దైవమే కమగుట హరిహరాత్మకము ఎరిగితిమనిరీ మునులు. హరిహరాత్మకమైన ఈ ప్రపంచాన్ని మేము తెలుసుకోగలిగాం అని శివరామకృష్ణ తత్వానికి మనం స్వస్తి పలుకుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాగ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు ఆశీర్వచన కార్యక్రమము. ఆ తరువాత మన ప్రవచనకర్తనకు చిరు కానుకగా వారిని సన్మానించుట దంపతులిద్దరకు, గరికపాటి వారి దంపతులిద్దరకు కూడా చిరు సన్మానం జరుగును.
यो वैतां ब्रह्मणो वेदामृतेन मृतां पुरीं तस्मै ब्रह्म च अयुकीर्तिं प्रजान् ददुः ॐ नवो नवो भवति जायमानानां केतुं वृषत चग्रे भागं देवेभ्यो वृततात् इन्न चन्द्रमा स्थिरति दीर्घमायुः अग्निर्भवतु जर्भवादित्यादिभतेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भवायुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थलै पुण्यसुजायमानैः प्रमोदमानैरभिमन्यमानैः पुत्रैः पौत्रैः श्रियवर्धतां దయచేసి ఎవరు కూడా ఫోటోలు घृतयोनिरेति घृतं पेत्वा मधुचारुगव्यं पितेम पित्र रक्षतमं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियेण आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थः सच्च सफलः सन्तु वेदोक्तं परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु शतमानं भवति ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்களை மும்மாறி பேது ஓங்கு பெரும் சென்னலோடு கைலுகள பூங்குவளை போஜல் புரிவண்ணு கண்படுப்ப தேங்காதே புகரெந்து செலுத்த முலை பாத்தே வாங்க கொடும் நிறையக்கும் வள்ளல் பெரம்பதுக்கள் நீங்காதே ஜலபம் நிறையந்தேலோரெம்பாவாய் రామచంద్ర స్వామి ప్రసాదేన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.